వరంగల్ పర్యటనతో జిల్లా ప్రజలకు భరోసా కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో రేవంత్ రెడ్డిని వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వరంగల్ నగర ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సీఎం రేవంత్ను సుధారాణి కోరారు. రంగారెడ్డి జిల్లా చర్ల, పటేల్గూడ, తుర్కగూడ, కప్పాడులో ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి సుమారు 60 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఇబ్రహీంపట్నానికి నిధులు తీసుకువస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేస్తానని మల్లెడ్డి చెప్పారు. అందుబాటులోకి వచ్చిన 3 కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని కార్ఖానా సీఐ రామకృష్ణ చెప్పారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధిరియా చట్టాలను కేంద్రం అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సీఐను సోషల్ వర్కర్ సరిత కోరారు. ఐటీ శాఖ మంత్రి దుద్దెల శ్రీధరబాబుతో మైక్రోసాఫ్ట్ ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రాంతీయ ఏపీఏసీ డైరెక్టర్ ఇయన్ కాలన్ నేతృత్వంలో ఈ బృందం రాష్ట్ర సచివాలయంలో మంత్రిని కలుసుకుంది. మైక్రోసాఫ్ట్ విస్తరణ సమయంలో ఎదుర్కొన్న సవాళ్ల పరిష్కారంలో ప్రభుత్వం సహకరించినందుకు శ్రీధరబాబుకు బృందం ధన్యవాదాలు తెలిపింది. కమెడియన్ టీడీపీ సభ్యుడు కిరాక్ ఆర్పీ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని దోచేశారని ఆరోపించారు. మాజీ మంత్రి రోజా 300 కోట్లను దోచుకున్నారని, ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీకి పాల్పడ్డారని సంచలన ఆరోపణ చేశారు. తిరుమల పవిత్రతకు కూడా భ్రష్టు పట్టించారని ఆర్పీ విమర్శించారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీకి క్రమంగా వరద తాకిడి పెరుగుతుంది. ఇన్ఫ్లో 12,000 క్యూసెక్కులు ఉండగా ఇంజనీరింగ్ అధికారులు బ్యారేజీ 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం సూచన ప్రకారం గేట్లను ఎత్తి నీరు దిగువకు వదులుతున్నట్లు అధికారులు చెప్పారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో బాసరలో గోదావరి నది జలకలను సంతరించుకుంది. జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లు ఎత్తి ఉంటాయని ఎస్ఆర్ఎస్పీ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాస్ గుప్తా తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వ ఒప్పందాలు, సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రతి ఏటా జూలై 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తుతారు. 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్స్ విజేతలు మోనాలిసా, సోనాలిసా మంత్రి సురేఖతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గోవాలో ఈ పోటీ జరిగింది. జాతీయ స్థాయిలో ప్రతిభను ప్రదర్శించిన మోనాలిసా, సోనాలిసాను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.